హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, జనరల్గా ఒక ఫోన్లో మనం ఒక వీడియో చూడాలన్నా, ఒక ట్రైలర్ చూడాలన్నా, ఒక మూవీ చూడాలన్నా, క్రికెట్ చూడాలన్నా, వెబ్ సిరీస్ చూడాలన్నా, ఏడుపు కొట్టు సీరియల్స్ చూడాలన్నా, ఆడియోస్ వినాలన్నా కానీ మన దగ్గర ఒక ఫోన్ ఉండాలి. ఫోన్లో సిమ్ ఉండాలి. సిమ్ ప్రాపర్గా, అది కూడా 4 పుల్లల సిగ్నల్ ఉంటేనే మనకి అది ప్రాపర్గా కనెక్ట్ అవుతుంది. అప్పుడే మనకి మూవీ కానీ, వెబ్ సిరీస్ కానీ ఏదైనా సరే మనకి ప్లే అవుతుంది, అంతే కదా. ఇక మీద కొత్త ఒక టెక్నాలజీ రాబోతుంది. ఈ టెక్నాలజీలో ఈ ఫోన్కి ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ కింద పడ్డాయం కాదు, లైట్ తీసుకోండి, ఎన్నిసార్లు పడ్డాయం కాదు. అండ్ ఈ కొత్త టెక్నాలజీని ఇప్పుడు మన ఐఐటి కాన్పూర్ వాళ్ళే డిస్ప్లే చేయబోతున్నారు. అది కూడా ఈ మే మంత్లోనే వేవ్స్ అనే ఒక సమ్మిట్లో డిస్ప్లే చేయబోతున్నారు. వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో విజువల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అనమాట. అండ్ ఈ టెక్నాలజీ పేరు D2M, అంటే డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ అనమాట. సో దీనివల్ల మీకు సిగ్నల్ ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఇండియాలో ఏ మారుమూల ప్రాంతానికి పోయినా కానీ మీ ఫోన్లో వీడియోస్ వస్తాయి, ఆడియోస్ వస్తాయి, మూవీస్ వస్తాయి, క్రికెట్ వస్తుంది, సీరియల్స్ వస్తాయి, అన్ని లైవ్ టీవీ మొత్తం స్ట్రీమ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్తో పాటు కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. ఇది ముఖ్యం అన్నిటికంటే. ఎందుకంటే మనకి అడవుల్లో పోతూ ఉంటాం, ఎక్కడో ఒక దగ్గర ఉంటాం, అక్కడ సిగ్నల్ ప్రాపర్గా ఉండదు కదా. అలాంటి వాళ్ళకి కమ్యూనికేషన్ కోసం అట్ ద సేమ్ టైం విత్ ఎంటర్టైన్మెంట్ కూడా అనమాట. ఈ టెక్నాలజీ పేరే D2M టెక్నాలజీ. ఇది మన ఇండియన్స్ ఐఐటి కాన్పూర్ వాళ్ళే ఇప్పుడు ప్రజెంట్గా డెవలప్ చేశారు. అండ్ ఇది సూన్ మొబైల్స్లో కూడా రాబోతుంది. మొట్టమొదటిసారిగా లావా అండ్ హెచ్ఎండి గ్లోబల్ ఉంది కదా, నోకియా పేరెంట్ బ్రాండ్, వీళ్ళు ఈ టెక్నాలజీని వాళ్ళ మొబైల్స్లోకి తీసుకురాబోతున్నారు. అండ్ ఇది ఎలా పనిచేస్తుంది, D2M అనేది ఎలా పనిచేస్తుంది అంటే సింపుల్. మీకు చిన్నప్పుడు మీరు రేడియోలు వినే ఉంటారు. పర్టికులర్గా మా ఇంటి పక్కన ఒక రేడియో ఉండేది. మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళు అది ఆన్ చేయగానే ఆకాశవాణి మీరు వింటున్నది విజయవాడ కేంద్రం అని వినేవాళ్ళు. తిరుపతి కేంద్రం కూడా ఉంటుంది అనుకుంటా, అలాగే హైదరాబాద్ కేంద్రం ఇలా ఉంటుంది అనమాట. అది స్టార్టింగ్లో మీకు తిరుపతి కేంద్రం, విజయవాడ కేంద్రం అని చెప్పేది కదా. ఎగ్జాక్ట్లీ అలాంటి ఒక టెక్నాలజీ ఇప్పుడు మొబైల్స్లో కూడా రాబోతుంది. అంటే బేస్ స్టేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. అక్కడ నుంచి స్ట్రీమింగ్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ అది ఇండియాలో ఉన్న మారుమూల ప్రాంతాలు, అడవుల్లో, పుట్టలు, గుట్టల్లో కూడా అది స్ట్రీమ్ అవుతుందన్నమాట. డైరెక్ట్గా మీ మొబైల్లో వీడియోసు, ఆడియోసు ఏదైనా సరే మనం రెగ్యులర్గా ఒక ఫోన్లో చేసే ప్రతి పని దాంతో చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఎలాంటి ఫ్రీక్వెన్సీని వాడబోతున్నారంటే 470 నుంచి 580 మెగాహెర్ట్జ్ వరకు వాడుతున్నారు. అండ్ ఈ ఫ్రీక్వెన్సీ అనేది మీకు 4G 5G ఏదైతే ఉందో వాటి ఫ్రీక్వెన్సీకి దీనికి దగ్గరగా ఏమి ఉండదు. అంటే దగ్గరగా ఉంటే ఏమవుతుందంటే కంజెషన్ పెరుగుతుంది, అంటే రద్దీ పెరుగుతుంది, అండ్ మనకి సిగ్నల్ స్ట్రెస్ పెరుగుతుంది. దానివల్ల మీకు కమ్యూనికేషన్ అని అంటూ ఉంటుంది కదా, అలా అనకుండా అది ఒక సపరేట్ సిగ్నల్తోనే వస్తుందన్నమాట. దానివల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డైరెక్ట్గా స్ట్రీమ్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో వీళ్ళు ఒక ప్రజెంట్గా ఫీచర్ ఫోన్స్ మీద టెస్ట్ చేస్తున్నారు. అది కూడా లావా అండ్ హెచ్ఎండి గ్లోబల్. దీంట్లో 2.8 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉంటుంది. ప్లస్ SL3000 అనేది సాంఖ్య ల్యాబ్స్, అంటే మన ఇండియన్ ఐఐటి కాన్పూర్ వాళ్ళు తయారు చేసిన ఒక చిప్ ఉంటుంది, రిసీవర్. ఇదే మెయిన్ అనమాట. ఇది ఎలా పనిచేస్తుందంటే ఇండియాలో అన్ని ఏరియాస్లో మెయిన్ సిటీస్, మెయిన్ ఏరియాస్లో దీనికి బేస్ స్టేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. బేస్ స్టేషన్స్ నుంచి స్ట్రీమ్ అవుతూ ఉంటుంది. దెన్ అవి ఆ ఏరియాని మొత్తం కవర్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, ఎఫ్ఎంలో మనకి ఎలా ఉంటుంది, మనకి అప్పట్లో రేడియోలో ఎలా ఉండేది, విజయవాడ స్టేషన్ అలాగే మనకి తిరుపతి స్టేషన్, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా ఉంటుంది కదా. అలాంటి గ్యాప్లో మీకు ఈ స్టేషన్స్ అనేవి ఉంటాయి. దానివల్ల కమ్యూనికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్. జస్ట్ లైక్ మన ఎఫ్ఎం రేడియో వింటూ ఉంటాం కదా, అలాగే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఇది ఇంతకుముందు ఆడియోలు, పాటలు మాత్రమే వచ్చాయి కదా ఎఫ్ఎం రేడియోలో. ఇప్పుడు మూవీలు లాంటివి కూడా ప్లే అవుతాయి, క్రికెట్ లాంటిది కూడా ప్లే అవుతుంది అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో ఇది సూన్ రాబోతుంది. అది ప్రజెంట్కి ఇది ఫీచర్ ఫోన్స్లోనే చూడబోతున్నాం. అండ్ సూన్ మనం రెగ్యులర్ ఫోన్స్లో కూడా మనం చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అది కాకుండా ఇది మన ఇండియన్స్ తయారు చేసిన ఒక కొత్త టెక్నాలజీ కాబట్టి కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ ఇది ఎలా ఉండబోతుందని చూడాలని నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా కింద కామెంట్లు ఖచ్చితంగా రాయండి. బట్ వీటి ప్రైస్ ఎలా ఉంటుందనేది పెద్ద క్వశ్చన్. అంటే ఇప్పుడు ఇది కొత్త టెక్నాలజీ కదా, మళ్ళీ దీన్ని ప్రైస్ ఎలా పెడతారు అనేది కూడా ఒక ఆలోచించాలి. చూద్దాం. మరి ఇది ఈ మంత్లోనే అనౌన్స్ చేయబోతున్నారు. సూన్ మనకి 2 బ్రాండ్ల నుంచి ఫోన్స్ రాబోతున్నాయి కాబట్టి అవి లాంచ్ అయిన తర్వాత వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో కొత్తగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను, అందుకే ఒక కొత్త ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేశాను. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.